దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఇచ్చుట పొందుట రెండవ భాగం అండి. నిన్నటి దినమున కొన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రభువుని స్తుతియాగము చెల్లించుట, ప్రథమ ఫలములు ఈ విధంగా కొన్ని దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి ఈ రోజున ఇవన్నీ అర్పించిన వారి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అంటే, దీనులమైన మనందరికీ ఆ ప్రభు అత్యధికమైన కృప అనుగ్రహించును. యాకోబు పత్రిక 4:6 ప్రకారం గర్భఫలము నిచ్చును, తన శాంతిని అనుగ్రహించును. యోహాను సువార్త 14:27 ప్రకారం తెలివిని, జ్ఞానమును, ఆనందమును ఇచ్చును. ప్రసంగి గ్రంథం 2:26 ప్రకారం నిజమైన ఆహారం ఇచ్చును. యోహాను సువార్త 6:32 ప్రకారం నిత్య జీవం కలుగజేయు అక్షయమైన జీవం ఇచ్చును. యోహాను సువార్త 6:27 ప్రకారం జీవ జలమును ఇచ్చును. యోహాను సువార్త 4:14 ప్రకారం 7:38 ప్రకారం జీవాహారమును ఇచ్చును. యోహాను సువార్త 6:51 ప్రకారం మంచి సమయమును ఇచ్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 ప్రకారం తన ఆత్మని ఇచ్చును. యోహాను సువార్త 7:39 ప్రకారం ధర్మశాస్త్రమును అనుసరించి బుద్ధిని ఇచ్చును. కీర్తన గ్రంథం 19:34 అండి. నిత్య జీవమును అనుగ్రహించును. యోహాను సువార్త 10:28 అండి. ఉత్తమమైనది అనుగ్రహించును. కీర్తన గ్రంథం 85:12 అండి. మన రక్షణకై తన కుమారుని అనుగ్రహించిన. యోహాను సువార్త 3:16 ప్రకారం రోమపత్రిక 8:32 అండి. తన కుమారుని ద్వారా పాప విమోచన ఇచ్చెను. గలతీయులకు రాసిన పత్రిక 1:4 ప్రకారం మంచి కాపరి మన కొరకు తన ప్రాణం ఇచ్చెను. యోహాను సువార్త 10:18 ప్రకారం ఇంతకంటే ఇవ్వగలిగింది మరేదైనా కలదా అంటే ఇంతే కాకుండా ఆయన మహిమ రాజ్యములో మనల్ని వారసులుగా చేసి దత్తపుత్రత్వాన్ని అనుగ్రహించారు. ఇన్ని ఇచ్చి ఆయన తన ప్రేమను కనికరములతో కాపాడుచుండగా ఆయనకు మనమేమి ఇవ్వగలమనని పరిశీలిస్తే, మనుషులు మీకేమి చేయవలనని కోరుదురో మీరును వారికి అలాగుననే చేయడు అని ప్రభు చెప్పారండి. మనం ఎవరికి ఏది చేయకుండా ఇతరుల నుండి రావాలనని కోరుకోవడం అత్యాశే కదండి. ఏదైనా పొందుకోవాలంటే తప్పనిసరిగా మనము ఏదో ఒకటి ఇవ్వాలి కూడా. జన్ముల నుండి అయినా సరే కొందరైతే ఒకే మార్గం అన్నీ తమకే కావాలనుకుంటారు. కానీ అవసరతలో ఉన్నవారికి చిటికని వేలైనా విధిలించరు. చివరికి దేవునికి కానుక ఇచ్చే విషయంలో కూడా అంతే. అట్టి వారిని గూర్చి యేసు మత్తయి సువార్త 23:23 ఏమన్నదంటే, వారు దోమను వడియగట్టి ఒంటెను మృంగువారని చెప్తున్నారండి. ప్రియ గృహాలను ప్రేమించే తల్లిదండ్రులను, విద్యాబుద్ధులను, ధాన్యాలను, పాడి పంటలను, ఆరోగ్య ఆయుష్కాలములను, ఋతువులు మొదలగిన సమస్తం అనుగ్రహించిన తండ్రికి ఏమి ఇవ్వగలము? ఆయన మన దహన బలులు, ఏడాది దూడలు, పొట్టేళ్ళు, విస్తార తైలాదులు, గర్భఫలములు, జ్యేష్ఠతనయులు ఉన్నవన్నీ కూడా ఏది కోరడండి. కానీ న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసుతో వర్తిల్లుట ఇవి మాత్రమే ఆయన కోరుకుంటారని మీకు ఆ గ్రంథము 6:8 ప్రకారం. భక్తులారా, విశ్వాసులారా, చిన్న బిడ్డలారా, నీ హృదయమును నాకు ఇమ్ము. సామెతల గ్రంథం 23:26 అని మాత్రమే అర్థిస్తున్నారండి. మన హృదయంలో ఆయనకు అర్పిస్తే ఒకసారి పరీక్షిస్తామండి. ఇంకా ఇవ్వకుంటే ఇప్పుడే ఆయన చెంత చేరి విరిగి నలిగిన సుకోమల హృదయాన్ని శ్రేష్టార్పణగా ఇచ్చివేద్దామండి. నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని పరిశుద్ధుడైన పేతురు పలికిన రీతిగా దైవజనుడైన యేసుక్రీస్తును కలిగిన మనము ఆ యేసు ప్రభువుని ఇతరులకు కానుకలుగా ఇవ్వాలండి. వారిని రక్షణలోనికి నడిపించే సహాయపడాలండి. అదే ఇచ్చుటలోని పరమార్థం. ఆయనకు హృదయాన్ని, ఆయనను అనేకులకు పంచి ఇచ్చి ఆయన నుండి వేలాది కోట్లాది దీవెనలను పొందుకుందామండి. ప్రథమ ఫలముగా వచ్చిన యేసు అట్టి కృప ఆశీర్వాదములు మనందరికీ కూడా అనుగ్రహించును కాక. ఆమేన్.